చనిపోతే వాళ్ళ భార్యలకు ఇచ్చే కార్యక్రమం కంటిన్యూస్ జరుగుతుంది. వాళ్ళ అద్దెం కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు 50 మందికి పెన్షన్ ఇచ్చామన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాం. రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ చిత్రపూరి కాలనీలోని దివంగత నటుడు నిర్మాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సినీ ప్రముఖులు, కాలనీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాలనీ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సంయుక్త ప్రభాకర్ లిఫ్ట్ తదితరుల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలోని సినీ ప్రముఖులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫంక్షన్ని బాగా చేస్తారని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా అన్ని మీ ఆధ్వర్యంలో సరిగ్గా జరుగుతాయని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మకి ఈ పొజిషను ఇప్పుడు ఇక్కడ రికగ్నిషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఈరోజు జన్మదిన వేడుకలు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి కాదు, ఒక అద్భుత శక్తి. ఆ శక్తి వల్లనే, ఆ ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు ఈ చిత్రపూరి కాలనీ ఏర్పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఆయన కలగని 5,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు, ఆ కళ ఇంకా నెరవేరలేదని చెప్పేసి మేడం గారు చెప్పారు. అది ఎందుకు నెరవేరలేకపోతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా మరలా ప్రభుత్వం ఆ ప్రభాకర్ రెడ్డి గారి సేవలు మరలా ఇప్పుడు అంతిమ దిశగా ఉన్న టైంలో మళ్ళా సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీద కానీ పని కంప్లీట్ కావాలని చెప్పేసి వారిని గుర్తించి ప్రభుత్వం ఈ చిత్రపూరి కాలనీకి ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీగా నియమించినందుకు ముఖ్యంగా ప్రభుత్వం వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ రాహుల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చిత్రపూరి కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇట్లా ఏ పనులు జరగకుండా ఉంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి అన్ని ఒక పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చేయడానికి వారికి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి వయసులో పెద్దవారైనా వారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే వారు వచ్చి వారమైనా సరే ఆ పదవి చేపట్టి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరిని కలవాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంఏజీలు కానీ, రోస్లో కానీ, డూప్లెక్స్లో కానీ,